కార్తిక్ గారు, విజయ్ తమిళనాడు ఎలక్షన్లో ఒంటరిగా వెళ్ళి 108 సీట్లు గెలిచి విజయం సాధించాడు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళ్ళి పోటీ చేసి గెలవచ్చు కదా అని చెప్పి కొంతమంది వాదన. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా సొంతంగా పార్టీ పెట్టి ఒక్కడే పోటీ చేయాలని చెప్పి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, లేదంటే వైసీపీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైసీపీ కార్యకర్తల వాదన చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ ఒంటరిగా వెళ్ళి సీఎం కావాలి, లేదు మహేష్ బాబు పార్టీ పెట్టి సీఎం కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే అతను సీఎం అయ్యే అవకాశం ఉంది, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టాలి. ఇదంతా ఎవరు కోరుకుంటున్నారు? వైసీపీ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. మామూలు జనరల్గా అయితే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కోరుకోవాల్సింది ఏంది? మా జగనన్న సీఎం కావాలని కోరుకోవాలి. కానీ వాళ్ళకి అర్థమైనట్టుంది, మా జగనన్న ఇక జన్మలో సీఎం కాడు, టీడీపీని అధికారంలో రాకుండా చేయాలి అంటే, చంద్రబాబుని అధికారం నుంచి దించాలంటే కొత్తగా ఎవరన్నా పార్టీ పెట్టాలి. అంటే మహేష్ బాబా, జూనియర్ ఎన్టీఆరా, లేదు అల్లు అర్జున, వీళ్ళు ఎవరైనా పార్టీ పెడితే సాధ్యమైద్దేమో. మా జగనన్న వల్ల సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడిని అధికారం నుంచి దించడం, ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు నాయుడిని దించడం అనేటువంటిది జగనన్న వల్ల అయ్యే పని కాదు అనేటువంటి దానికి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకత్వం వచ్చినట్టుగా ఇక్కడ క్లియర్ కనపడుతుంది. కాబట్టి కొత్త రాజకీయ పార్టీని ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం కావాలి, లేదా మహేష్ బాబు పార్టీ పెట్టి సీఎం కావాలి, ప్రభాస్ పార్టీ పెట్టి సీఎం కావాలి, అల్లు అర్జున్ పార్టీ పెట్టి సీఎం కావాలి, లేదు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోయి సీఎం కావాలి. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోతే సీఎం కాగలడు తప్ప జగన్ మాత్రం సీఎం కాలేడు. అంతేనా? ఇక వైసీపీ వాళ్ళు క్లియరా ఫిక్స్ అయిపోయారా? జగన్ అన్న జీవితంలో సీఎం కాడు, వైసీపీ జీవితంలో అధికారం రాదు. ఇది వైసీపీ కార్యకర్తలకు అర్థమైంది అనుకోవచ్చేగా. సోషల్ మీడియా చూస్తే, ప్రచారం చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి ఏంటండి, ఇప్పుడు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, లేదా ఎవరు ఒంటరిగా వెళ్ళాలనేది ఆయా పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ని బట్టి ఆయా పార్టీలు తీసుకునే ఒక నిర్ణయం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విజయ్ పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. విజయ్ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళిన మాట వాస్తవం, ఒంటరిగానే 108 సీట్లు గెలిచిన మాట వాస్తవం. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 118 స్థానాలు వస్తేనే వాళ్ళకి అధికారం వస్తుంది. కానీ 118 స్థానాలకి విజయ్ రీచ్ కాలేదు. 10 స్థానాలు బ్యాకప్లో ఉన్నాడు. అది 10 విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక చోట రాజీనామా చేయాలి. అంటే అప్పుడు 11 సీట్లు కావాలి. అది కూడా బాగా ట్రోల్ అవుతుంది. మాకున్న 11 సీట్లు తీసుకోండి, అది టెక్నికల్ పాసిబుల్ కాదుగా. అది తమిళనాడు రాష్ట్రం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి 11 సీట్లకి దూరంలో విజయ్ ఆగిపోయాడు. కాబట్టి ఆ 11 సీట్ల కోసం ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడుగా. తప్పదుగా. మరి నేను సింహం సింగిలు, ఒంటరిగా వస్తేనే అధికారం చలాయిస్తాను, నాకు ఒంటరిగా రాలేదు కాబట్టి అధికారాన్ని తీసుకోను అని విజయం అంటలేదుగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి పొత్తు పెట్టుకోవడం అవసరం, తప్పదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అవసరం. అందుకని ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ వాళ్ళతోటి, కమ్యూనిస్టులతోటి, అక్కడ ఏదో లోకల్ పార్టీలతోటి పొత్తు పెట్టుకొని 118 స్థానాలను రీచ్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. రేపు ప్రమాణ స్వీకారం అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కేంద్రంలో మోడీ గారు ఉన్నారండి. మోడీ గారు, బీజేపీ సొంతంగా ఏం అధికారం లేదు, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. బీజేపీ పెద్ద పార్టీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కానీ టీడీపీ ఎంపీల సహాయం ఉంది, జనసేన ఎంపీల సహాయం ఉంది, నితీష్ కుమార్ పార్టీ సహాయం ఉంది. సో వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా, ఎన్డీఏ కూటమిగా ఉన్నారు. ఇప్పుడు మోడీ గారిని అంటారా, నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళలేదు, నువ్వు ప్రధానమంత్రిగా ఉండొద్దు అని అంటారా? అనే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మోడీ గారిని ఆ మాట అన్న మరుక్షణం ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. సో కాబట్టి ఇదంతా అనవసరం. ఇప్పుడు ఎన్డీఏ, గతంలో యూపీఏ కూడా సంకీర్ణ ప్రభుత్వమేగా. కాంగ్రెస్ ఒంటరిగా అధికారం రాలేదు, ప్రాంతీయ పార్టీలతో కలిసి యూపీఏ అధికారంలోకి వచ్చింది. యూపీఏ 1 ఏమో కమ్యూనిస్టులతో కలిసి, యూపీఏ 2 ఏమో ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి అధికారంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాలు దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ కొత్త ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటిదాకా స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితులేగా. అక్కడ డిఎంకే పార్టీ అక్కడ పొత్తులతోనే అధికారంలో ఉంది, పొత్తులతోనే అధికారంలో ఉంది. కాబట్టి ఒంటరిగా వెళ్ళటం లేదో పొత్తులతో వెళ్ళటం అనేది ఆయా పార్టీల ఆప్షను. పొత్తు పెట్టుకోవడం మీద అన్డెమోక్రటిక్ థియరీ కాదుగా, ఒక డెమోక్రటిక్ థియరీనే. మేము పలానా ఇష్యూ మీద మేము అందరం కలిసి పనిచేస్తున్నాం అని ప్రజలకు చెప్తారు, ప్రజలు ఒప్పుకుంటే వాళ్ళు కోర్టేస్తారు. అంతే కదా. ఈ బాధ అంతా ఎందుకంటే, ఇప్పుడు నిజానికి ఇప్పుడు విజయ్కి వచ్చిన పరిస్థితి రేపు జగన్మోహన్ రెడ్డికి ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి,
జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకునేది ఎవరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో? అప్పుడు ఏ పార్టీ అని అసలు జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకుంటుందా? ఒప్పుకోరు కదా. ఎవరన్నా? టీడీపీ పెట్టుకోదా, ఎందుకంటే వాళ్ళ ప్రత్యేక పార్టీ ఆటోమేటిక్గా. జనసేన పవన్ కళ్యాణ్ దగ్గర కూడా రానేడు జగన్మోహన్ రెడ్డిని. ఇక ఇక ఉన్నదే ఆ పార్టీలు వాస్తవానికి. సరే ఆయన బీజేపీ పొత్తు పెట్టుకోదు జగన్మోహన్ రెడ్డిని. తర్వాత ఇక సీట్లోనే కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇంకో పార్టీ అని పెట్టుకుంటే అవి కూడా పెట్టుకో. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో కలవలేడు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు కలుపుకోరు, తన్నెవరు కలుపుకో. ఇప్పుడు సింగిల్గా పోతా అని జగన్మోహన్ రెడ్డి అంటారు. సింగిల్గా పోవడం తప్ప జగన్కి ఆప్షన్ లేదు. సింగిల్గా పోను అనుకున్నా కానీ ఆయనతో కలిసిది ఎవరు లేరు. కలిసి ఎవరితో పొత్తు పెట్టుకున్నామంటే జగన్ ఎవరి దగ్గర అనిస్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న ఆప్షన్ సింగిల్గా పోవటం మాత్రమే. ఇప్పుడు సింగిల్గా పోయాడు, వైనాట్ 175 అన్నాడు, ఏమైంది? 11 సీట్లే పడుకోండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సంఖ్యా తీరియనేగా ఇంపార్టెంట్. జనసేనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 21. వైసీపీకి ఎంతమంది ఉన్నారు? 11. అంటే వైసీపీ మీద 10 మంది ఎమ్మెల్యేలు జనసేనకే ఉన్నారు. ఇప్పుడు పొత్తు పెట్టుకోవటం వల్ల వచ్చిందా, సింగిల్గా పోవటం వల్ల వచ్చిందా? కాదు. ఎక్కువ సీట్లు సంపాదించామా లేదా? ఎన్నికల స్ట్రాటజీ పొత్తు పెట్టుకోవడం అన్నది. ఇప్పుడు జనసేన పోటీ చేసింది 21, వెక్కిరించారు. కానీ 21 గెలిచి ఈ దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ రికార్డు జనసేన సొంతం చేసుకుంది. 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు గెలిచారు. 25 ఎంపీలు పోటీ చేసి వైసీపీ గెలిచింది 3 అయితే, 2 ఎంపీలు పోటీ చేసి 2 ఎంపీలు గెలిచింది జనసేన. ఎలక్షన్ స్ట్రాటజీ బాగా తెలుసుకున్నారు. అంటే ఎవరైనా ఎలక్షన్ స్ట్రాటజీ ప్రకారంగా పోయేది. ఇదాన్ని ప్రజలు చెప్పకుండా పోయాడా? లేదండి, నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వద్దని ఒక నిర్ణయం తీసుకున్నాను, జగన్ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఒక అంచనా వేసుకున్నాను, కాబట్టి నేను పొత్తు ముందుకెళ్తున్నాను ప్రజలకు చెప్పాడు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ప్రజలు యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వెవరు? అంతమేగా ప్రజాస్వామ్యాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? ప్రజలు. ఆ ప్రజలు ఈ కూటమిని యాక్సెప్ట్ చేశారు, వైసీపీ అధమ పాతాలను తొక్కేశారు. అంతేగా. ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం అనేది ఏపీలో ఫస్ట్ కాదు, ఏపీలో లాస్ట్ కాదు, ఈ దేశంలో చాలా చోట్ల ఉన్న పద్ధతి అది ప్రజలకు చెప్పే జరిగింది. ఇంకా నయం, ఇప్పుడు విజయన్న ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకుంటున్నాడు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ కూటమి ప్రజలు ముందే పొత్తు పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇక మేము పొత్తు పెట్టుకొని మీ దగ్గరికి వచ్చామండి అని. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ప్రజలు యాక్సెప్ట్ చేసిన దాన్ని విమర్శించడానికి నీకేం హక్కు ఉంది? కాబట్టి ఏం లేదు, జగన్కి ఏంటంటే సొంత కుటుంబమే ఆయనతో కలిసి ఉండదు. సొంత తల్లి జగన్ వ్యతిరేకిస్తుంది, సొంత చెల్లి జగన్ వ్యతిరేకిస్తుంది, బాబాయ్ కుటుంబం జగన్ వ్యతిరేకిస్తుంది. కానీ వీళ్ళు ఒక కుటుంబం కాదు, ఒక కులం కాదు, ఒక రకమైనటువంటి ఇది కాదు. కానీ వీళ్ళేంది సొంత కుటుంబం కంటే అన్నదమ్ములకు కలిసి ఉన్నారు. ఎన్ని పుల్లలు పెడతామన్నా కానీ ఏమాత్రం అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీళ్ళ బాండింగ్ ఏంది అసలు? ఇది అర్థం కావట్లేదు వైసీపీకి. ఒకే కుటుంబంలో మేము కలిసి లేక కొట్టుకుంటున్నాం ఆస్తుల కోసం, ఇంకో దానికోసం. వాళ్ళ ఒక కుటుంబం కాదు, ఒక బ్లడ్ గ్రూప్ కాదు, ఒక కులం కాదు, అయినా సరే సొంత అన్నదమ్ముల్లాగా కలిసిపోయి, సొంత కుటుంబంలాగా కలిసిపోయి వాళ్ళేందో అంత బాండింగ్తో ఉన్నారు అనేటువంటిది వైసీపీకి నచ్చట. ఇప్పుడు మామూలుగా ఏంటంటే విడాకులు తీసుకున్న పక్కింటి కాపురాన్ని నచ్చబట. పక్కింటి కాపురం చేసుకొని కులుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది వైసీపీ. కానీ మొత్తానికి ఇక్కడ వైసీపీ కార్యకర్తలకు కూడా అర్థమైంది, జగన్ ఇలా ఒంటరిగా సీఎం కాలేడు, ఎవరైనా వస్తే బాగుండు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు టీడీపీ నచ్చదు. చంద్రబాబు నాయుడు గారు లేదు, తర్వాత నారా లోకేష్ గారు, ఈవెన్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు సీఎం కూడా నచ్చకపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఎవరైనా రండిరా, ఎవరైనా పార్టీ పెట్టండి రా, ఈ టీడీపీని అధికారానికి దించండి రా. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళకి టీడీపీ అని నచ్చదు కదా, అని కోరుకున్నట్టుంది, బతిలాడుకున్నట్టుంది. జూనియర్ ఎన్టీఆర్నో, మహేష్ బాబునో, లేదో ఇంకెవరినో ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా కోరుకున్నాను, నువ్వన్న ఒంటరిగా రాసావు, మేమంతా నీ వెనకాలకు వస్తాం ఈ వైసీపీని వదిలిపెట్టి అని అంటున్నట్టుగా ఉంది. పాపం వైసీపీ కార్యకర్తల బాధని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే వాళ్ళకేమో జగన్ వదిలిపెట్టిపోతే ఎక్కడికి పోవాలి? కూటమి వెనకాల పోవాలి. కూటమి వెనకాల కంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం కిందకి పోవాలి. అది ఇష్టం ఉండదు వాళ్ళ చంద్రబాబు నాయుడిని టీడీపీని వ్యతిరేకించే బ్యాచ్ వాళ్ళకి అది ఇష్టం ఉండదు. వాళ్ళకేం వేరే ఆప్షన్ లేకుండా పోయింది. వాళ్ళు వేరే ఆప్షన్ కోసం బతిలాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఎవరన్నా రండిరా బాబు, మేము జగన్ వెనకాల ఉండలేకపోతున్నాం అని. సో ఈ ఫ్రస్ట్రేషన్ జగన్ అర్థం చేసుకుంటే చాలా మంచిది. చూద్దాం ఎవరన్నా ముందుకు వస్తారేమో మరి. థ్యాంక్ యూ అండి.